బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని మనం చదువుకుంటాం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం మనం చదువుకుంటాం. మనమంతా సిలువ ధ్యానాల్లో ఉన్నాం కాబట్టి సిలువను గుర్చినటువంటి వార్త మనం నేర్చుకుంటాం. చదువుదాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను క్రీస్తే నా యందు జీవించుచున్నాడు, నా యందు జీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ బైబిల్లో పౌలు ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏ శిష్యుడు ఇవ్వనటువంటి స్టేట్మెంట్, ఎవ్వరు ఇవ్వనటువంటి స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. ఏంటి అంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఈ మాట తమిళ్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఇంగ్లీష్లో కూడా చాలా బాగుంటుంది. ఇంగ్లీష్లో కూడా చదవండి ఒకసారి. పౌలు చెప్తున్న మాట ఏంటి అంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. సో ఇక్కడ తాను సిలువ వేయబడ్డానని చెబుతున్నాడు. ప్రతి వారం మనం నేర్చుకుంటున్నాం ఏంటి అంటే, ఆయన సిలువ వేయబడలేదు, కానీ ఆయన చెబుతున్న మాట ఏంటంటే, నేను సిలువ వేయబడ్డాను. అంటే నాలో ఉన్న నా బలం, నా శక్తి, నా జ్ఞానం, నా తెలివి, నా సామర్థ్యం, నాకున్నటువంటి ఎబిలిటీ, నాకున్నటువంటి మరి ప్రొఫైల్, హై ప్రొఫైల్ నాకున్నటువంటిది అని చెప్పేసేసి నాది అనేటువంటిది సిలువ వేయబడిందని చెప్తున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నా శక్తి కాదు, నా భక్తి కాదు, నాకున్నటువంటి జ్ఞానం కాదు, నాకున్న సామర్థ్యం కాదు, అవన్నీ సిలువ వేయబడ్డాయి. నాలో పనిచేసేది ఏంటి అంటే, క్రీస్తు సామర్థ్యం పనిచేస్తూ ఉన్నది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నీ సామర్థ్యం ఎంత, క్రీస్తు సామర్థ్యం ఎంత? నీ బలం ఎంత, దేవుని బలం ఎంత? నీ బలం సిలువ వేయబడకపోతే దేవుని బలం ఎప్పుడు పనిచేయదు నీ జీవితంలో. నీ సామర్థ్యం సిలువ వేయబడకపోతే దేవుని సామర్థ్యం ఎప్పుడు పనిచేయదు నీ జీవితంలో. నీ జీవితంలో నీకున్నటువంటి ఆధారం అంతా సిలువ వేయబడకపోతే దేవుడు నీ ఆధారంగా రాడు ఎప్పుడు. అందుకని నా బలం, నా శక్తి, నా సామర్థ్యం, నా జ్ఞానం అన్నీ సిలువ వేయబడాలి. అప్పుడే నాలో దేవుని సామర్థ్యం, దేవుని శక్తి పని చేయబోతూ ఉన్నది. నాలో నేను బ్రతికినంత కాలం నా దేవుడు బ్రతకడు. నాలో నేను జీవించినంత కాలం నా దేవుడు జీవించడు. నాలో నేనున్నంత కాలం నా దేవుడు పక్కకు కూడా రాడు. కానీ నాలో ఎప్పుడైతే ఆ సిలువ వేయబడిన అనుభవం వస్తుందో అప్పుడే నా జీవితంలో అద్భుతం జరుగుతుంది, అప్పుడే నా జీవితంలో ఆశ్చర్యకరం జరుగుతుంది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నా బలంతో నేను పని చేస్తే నేను ఎంత చేయగలను అంతే చేస్తాను, కానీ దేవుని బలంతో పని చేస్తే ఎవ్వరూ చేయలేనిది చేస్తాను నేను. అందుకని ఈరోజు మనలో ఏది బ్రతకాలంటే, ఏం బ్రతకాలి మన జీవితంలో? మన దేవుని శక్తి బ్రతకాలి, మన దేవుని బలం బ్రతకాలి, మన దేవుని జ్ఞానం రావాలి, మన దేవుని ఆశీర్వాదం రావాలి, మన దేవుని సమాధానం రావాలి. ఆమేన్ హల్లెలూయా. సో ప్రియ దేవుడు, అందుకని సిలువ వేయబడాలి. ఇవన్నీ సిలువ వేయబడ్డప్పుడు మన జీవితంలో ఆశీర్వాదం కలుగుతుంది. పౌలు ఒక చక్కని మాట చెప్తాడు. ఏంటి అంటే, మీరు ఎక్కడికి పోయినా, ఈ సమాధుల దగ్గరికి వెళ్ళినా, లేకపోతే చనిపోయిన కూటానికి వెళ్ళినా, ఆదరణ కూటానికి వెళ్ళినా ఒక మాట చెప్తారు. ఏంటో తెలుసా? మంచి పోరాటము. ఎక్కడుందన్నమాట? 2వ తిమోతి 4:7 చదవండి ఒకసారి. 4:7. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. చాలు. ఇక్కడ ఏ పోరాటం చెప్తున్నాడు ఇక్కడ? చెప్పాలి, ఏ పోరాటం? మంచి పోరాటం పోరాడి తిని. ప్రైజ్ ది లార్డ్. చాలామంది పోరాడతారు జీవితకాలం అంతా. దేనికోసం? ఆస్తి కోసం, అంతస్తు కోసం, లేకపోతే లోకల్లోటువంటి లోకాంతర ఆశీర్వాదాల కోసం చాలామంది పోరాడుతున్నారు. ఈ రోజున కోర్టు కేసుల కోసం పోరాడుతూ ఉన్నారు. భర్తతో భార్య పోరాడుతుంది, భార్యతో భర్త పోరాడుతుంది, తల్లిదండ్రులతో పిల్లలు పోరాడుతున్నారు, పిల్లలతో తల్లిదండ్రులు పోరాడుతూ ఉన్నారు. ఈ మధ్య సుప్రీంకోర్టులో ఒకటి వచ్చింది. ఏంటో తెలుసా? పిల్లలు కానీ చూడకపోతే వాళ్ళకి ఇచ్చిన ఆస్తులని మళ్ళీ తీసుకోవచ్చు మనం. పిల్లలు కానీ పట్టించుకోకపోతే వాళ్ళకి ఇచ్చినటువంటి అంతస్తులని మళ్ళీ మనం తీసుకోవచ్చు. మనం తెచ్చుకునే హక్కు ఉంది మనకి. పిల్లలకు రాసిచ్చిన తర్వాత, రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు చూడకపోతే వెనక్కి తెచ్చుకునే హక్కు ఉంది. సో దానికోసం కొంతమంది పోరాడుతున్నారు. ఇప్పుడు మా పిల్లలు మమ్మల్ని చూడలేదు, మా ఆస్తులు మాకు ఇచ్చేయమనండి, మా తల్లిదండ్రులు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మా ఆస్తులు మాకు కావాలి. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు ఆస్తి కోసం, అంతస్తు కోసం, లోకం కోసం, ఖ్యాతి కోసం, పేరు కోసం చాలామంది పోరాడుతూ ఉన్నారు. కానీ పౌలు చెబుతున్నాడు, మంచి పోరాటము పోరాడాను.
హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సో నేను దీని గురించి ధ్యానిస్తూ ఉన్నాను. మంచి పోరాటం అంటే ఏంటి, మంచి పోరాటం అంటే ఎలా ఉంటుంది, ఏం పోరాడితే మంచిది అవుతుంది, దేని గురించి పోరాడితే అది గొప్పదవుతుంది అనేటువంటి మరి పాఠాన్ని మనం చూడబోతున్నాం ఈ రోజున. రోమా పత్రిక 7వ అధ్యాయం 18 చదువుకుంటాం. బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 7 and verse 18. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయాలని కోరిక నాకు కలుగుతుంది, కానీ దానిని చేయుట నాకు కలగటం లేదు. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మంచిది చెయ్యాలనుకుంటున్నాను కానీ చెయ్యలేకపోతున్నాను. అందరికంటే బాగా ప్రార్థన చెయ్యాలనుకుంటున్నాను కానీ చెయ్యలేకపోతున్నాను. అందరికంటే బాగా పాడాలనుకుంటున్నాను కానీ పాడలేకపోతున్నాను. అందరికంటే బాగా దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నాను కానీ చెప్పండి ఉండలేకపోతున్నాను. సో మెనీ టైమ్స్ వీఆర్ సేయింగ్ లైక్ దిస్. అనేక సార్లు మనం ఇలాగే చెబుతున్నాం, నేను ఉండాలనుకుంటున్నాను కానీ. ఈ మాట ఎంతమంది చెప్తారు చెప్పండి? ఎంతమంది చెప్తారు ఈ మాట? నిజంగా చెప్పండి, ఎంతమంది చెప్తారు నేను చెయ్యాలనుకున్నాను పని కానీ కానీ లోపల ఆత్మ ఉరకలేస్తుంది, కానీ ఏదో నన్ను ఆపేస్తుంది. లోపల ఆత్మ తీవ్రంగా ప్రకటించాలని తృష్ణగా ఉంది, కానీ లోపల నాలో జీవితం ఏదో సాధించాలని పరితపిస్తూ ఉంది, కానీ ఎవరు అడ్డుపడుతున్నారు? ఈ కానీ ఆ జీవితానికి విజయానికి మధ్యలో ఉన్నది ఏంటి? కానీ ఏంటి? ఎందుకు మనం చేయలేకపోతున్నాం? ఎందుకు మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం అంటే చెప్పండి, నిన్ను అడ్డగించేది ఎవరో తెలుసా? నిన్ను వెనక్కి లాగేది ఏంటో తెలుసా? నీ జీవితాన్ని ముందుకెళ్ళకుండా నిన్ను ఆపేది ఏంటో తెలుసా? లోకంలో ఏది కాదు, నువ్వే. చెప్పండి, నేనే. నీ ఆశీర్వాదానికి అడ్డుపండి ఎవరో తెలుసా? చెప్పు. మేనత్త కాదు, మేనమామ కాదు, అత్త కాదు, మామ కాదు, ఎవరో తెలుసా? నేనే. నా అడ్డుబండ నేనే. చెప్పాలి గట్టిగా. ప్రపంచంలో ఎన్ని అడ్డుబండను మనం తొలగించవచ్చు, కానీ నువ్వు అనే అడ్డుబండను తొలగించుకోవడం అసాధ్యం జీవితంలో. గుర్తుపట్టకపోతే, నీవే నీ అడ్డుబండని గుర్తుపట్టకపోతే, నీవే నీకున్నటువంటి ఆటంకం అని గుర్తుపట్టకపోతే నువ్వు ఆశీర్వదించబట్టం అసాధ్యం, నువ్వు దీవించబట్టం అసాధ్యం. గుర్తుపట్టాలి, నీవే నీ జీవితానికి అడ్డుబండగా ఉన్నావని. నీ ఆలోచనే, నీ ఆశే, నీ తృష్ణే, నీ దాహమే నీకు అడ్డుబండగా నిలబడి నువ్వు చేయాలనుకున్న మంచి పని చేయలేకపోతున్నావు, నువ్వు ఉండాలనుకున్న మంచి మార్గంలో ఉండలేకపోతున్నావు, నువ్వు చెప్పాలనుకున్న మంచిది చెప్పలేకపోతున్నావు, గజగజలాడిపోతున్నావు. అందుకే పౌలు కూడా చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే, నేను మేలైనది, ఉన్నతమైనది, గొప్పది చెయ్యాలని అనుకుంటున్నాను కానీ చెయ్యలేకపోతున్నాను. ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, ఎంతో వైరాగ్యంగా సేవ చేశాడు, ఎంతో వైరాగ్యంగా సువార్త చెప్పాడు. కానీ ఒక మాట అంటాడు, మేలైంది గొప్పది చేయాలని ఆశపడ్డాను కానీ నేను చేయలేకపోయాను. నాలో నివసించేది పాప నియమం అంటూ తన గురించి తాను బాహాటంగా చెప్తున్నారు. నిజానికి ఎవరైతే ఏం చెప్తారు? అబ్బా, నా దగ్గర ఏ తప్పు లేదండి, ఉన్నదంతా మా ఆయనలోనే ఉందండి, నా దగ్గర ఏ తప్పు లేదండి, మా భార్యలోనే ఉందండి. కానీ పౌలు ఒకటే చెప్తున్నాడు, నాది కాదు, నాలో ఉన్నటువంటి, నా జీవితంలో ఉన్నటువంటి ఆశీర్వాదానికి అడ్డుపండ ఎవరు అంటే ఎవరో కాదు, ఆ రోమా సైనికులు కాదు, లేకపోతే నా చుట్టూ ఉన్నటువంటి వ్యతిరేకించే ప్రజలు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఆమ్ ద మెయిన్ రీజన్ టు కొలాప్స్ మై లైఫ్, టు అబ్స్ట్రక్ట్ మై లైఫ్. నా జీవితాన్ని అడ్డుకునే మొదటి శక్తి ఎవరు అంటే నేనే. కాబట్టి ఈ నేను అనేది ఆయన ఏం చెప్తున్నాడంటే సిలువ వేశాను. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నేను అనేదాన్ని సిలువ వేశాను, నేను అనేదాన్ని సిలువ వేశాను. సిలువ వేసి ఇప్పుడు యేసుతో పాటు సిలువెత్తుకొని నడుస్తూ ఉన్నాను నేను. ఇక మీదట జీవించేది నేను కాదు, నాలో నా దేవుని శక్తి జీవిస్తూ ఉన్నది. నేనేమైనా చేశాను అంటే దేవుడే చేశాడు నా జీవితంలో, నేనేమైనా సాధించానంటే దేవుడే సాధించాడు నా జీవితంలో, నేనేదైనా చేశానంటే దేవుడే
అంటూ ఇప్పుడు దేవుని శక్తిని గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నువ్వు బాగా ప్రార్థన చేయాలనుకుంటావు, శరీరం చెప్పు ఏమంటో తెలుసా? ఇప్పుడా, ఈ వయసులోనా? ఇప్పుడు చేస్తావా? ఈ వయసులో చేస్తావా ప్రార్థన? ఇప్పుడు చర్చికి వెళ్ళి వైరాగ్యంగా ఉంటావా? భలే వాడివిరా నువ్వు. పడుకో, కాసేపు పడుకో, కడుపు నిద్రపో, కాసేపు సెల్ ఫోన్ చూడు. ప్రపంచం చూడరా ఎట్టుందో, రంగుల ప్రపంచం. వాళ్ళు చూడరా ముఖానికి ఎన్ని రంగులు వేసుకుంటున్నారు, వీళ్ళు చూడరా ఎట్ట ఎగురుతున్నారు, వాళ్ళు చూడరా ఎట్ట చేస్తున్నారు. నువ్వేంట్రా ప్రార్థన అంటావు, మోకాళ్ళు అంటావు, తలకాయ ఉంచుకుంటానంటావు, ఏడుస్తానంటావు, దుఃఖపడతానంటావు. చీ, ఈ వయసు గానే కాదు అసలు. పడుకో కాసేపు, లే, ఫ్రెష్గా రెడీ అవు, వేసేయి రంగు, చేసేయి తప్పు, వేసేయి నడువు అని నీ శరీరమే, ఎస్పెషల్లీ యువర్ బాడీ, యువర్ డిజైర్, నీ ఆశే, నీదే నిన్ను క్రిందికి లాగి పడుకోబెడుతుంది మళ్ళీ. అవునులే, ఇప్పుడు కాదులే, రేపు, ఇప్పుడు కాదులే, తర్వాత, ఎల్లుండిలే, ఆ తర్వాత అంటూ చెబుతూ సంవత్సరాల తరబడి క్యాలెండర్లు తిప్పేస్తూ నిన్ను చేతగాని వ్యక్తిగా చేసింది ఎవరు అంటే ఒక్క నువ్వే. ఆమేన్, హల్లెలూయా. నువ్వు కానీ పూనుకుంటే ప్రపంచంలో ఎవరు నీకు సహాయం చేయకపోయినా, ఎవరు నీతో లేకపోయినా, నీవు కానీ తండ్రి నేను సిద్ధము తండ్రి అంటావా, దేవుని కోటాను కోట్ల దూతలు నీకోసం సిద్ధంగా ఉండబోతున్నాయి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ప్రకృతి నీకు సిద్ధంగా రాబోతూ ఉన్నది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. సమస్తం నీ మాట వినబోతూ ఉన్నాయి. నీవు కానీ సిద్ధపడితే, నీవు కానీ ఐఎమ్ రెడీ లార్డ్ అంటే నీకోసం దేవుడు దేనైనా సిద్ధపరచబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు చూడండి, మోషే విషయంలో మోషే ఒక్కడు ఐఎమ్ రెడీ, నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా ఈజిప్ట్ వెళ్ళడానికి, ఐగుప్తు వెళ్ళడానికి అన్నాడు. దేవుడు ఏమి సిద్ధపరిచాడు తెలుసా? చెప్పండి, ఏమి సిద్ధపరిచాడు? ఆయన కోసం అద్భుతాలు చేసే శక్తిని సిద్ధపరిచాడు, అగ్ని స్తంభాన్ని సిద్ధపరిచాడు, మేఘ స్తంభాన్ని సిద్ధపరిచాడు, పరలోక మన్నాను సిద్ధపరిచాడు, మారాను మధురంగా మార్చడానికి ఆ చెట్టుని సిద్ధపరిచాడు, బండను సిద్ధపరిచాడు, దాహం ఇవ్వటానికి బండలో నీటిని సిద్ధపరిచాడు. ఎస్, ఒక్క మోషే సిద్ధపడితే మోషే కోసం సముద్రం చీలిపోయే శక్తిని పంపడానికి సిద్ధపడ్డాడు. ఆ రాత్రంతా, ఆ సముద్రం చీలేటప్పుడు ఆ రాత్రంతా తూర్పు గాలి వీచింది, ఆయన నాసికా రంధ్రాల బలమైన గాలి వచ్చింది. అంటే మోషే కోసం బలమైన గాలి సిద్ధపడింది. మోషే కోసం దేవుని నాసికా రంధ్రాల వచ్చేటువంటి ఆ ప్రత్యేకమైన గాలి సిద్ధపడింది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నువ్వు సిద్ధపడితే నీకోసం దేవుడు సిద్ధపడుతూ ఉన్నాడు. నీకోసం ఆయనతో ఉన్నటువంటి ప్రతిదీ సిద్ధపడుతూ ఉన్నది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నువ్వు ఎప్పుడంటే నా భార్య సిద్ధపడలేదండి, నా పిల్లలు సిద్ధపడలేదండి, నా ఫ్రెండ్స్ వస్తానని రాలేదండి, నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు నన్ను కోఆపరేట్ చేయలేదండి. చాలాసార్లు నిన్ను ఎవరితోనో అంటుకట్టుకుంటావు, నిన్ను పుష్ చేయడానికి ఎవరినో తెచ్చుకోవాలనుకుంటావు, నీ స్థానంలో ఎవరినో పెట్టుకోవాలనుకుంటావు, నిన్ను మేలుకోవడానికి ఇంకొక వ్యక్తిని పెట్టుకోవాలనుకుంటావు. అందువల్ల నువ్వు బిజినెస్లో, నీకున్న బిజినెస్లో, నీకున్న కుటుంబ వ్యవస్థలో, నీకున్నటువంటి చదువులో, నీకున్న పదవిలో ఫెయిల్ అయిపోతూ ఉన్నావు ఈ రోజున. కానీ ఈ రోజున నేనున్నాను దేవా అంటావా నీ కుటుంబంలో, నేనున్నాను తండ్రి అంటావా నీ చదువులో, నేనున్నాను దేవా అంటావా నీ బిజినెస్లో, దేవుడు నిన్ను బట్టి దేవుడు అత్యధిక ఆశీర్వదించబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. నీ దీవెనకు మొదటి సూచన నువ్వే. నువ్వు ఆస్వాదించబడడానికి మొదటి సిద్ధపాటు కలిగింది నువ్వే. నీ జీవితానికి మొదటి సిద్ధపాటు కలిగించేది నువ్వే. నిశ్చయముగా నీ జీవిత పునాది వేసుకున్నది నువ్వే. అందుకే నీవు సిలువ వేయబడితే, నీవు క్రీస్తుతో కట్టబడితే, నీవు క్రీస్తుతో కొట్టబడితే ఆయన నీతో నడుస్తాడు, నువ్వు ఆయనతో నడుస్తావు. మీ ఇద్దరి శక్తిని దేవుడు, ఇద్దరి శక్తిని కలిపి గొప్ప కార్యాలు చేయించబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి రైతు పొలానికి వెళ్ళాడంట. ఆ పొలం చాలా బాగా పండి ఉంది, చాలా పంటకొచ్చి కోతకొచ్చి ఉంది. ఆ పొలంలో ఒక పక్షి పిల్లలు పెట్టేసి, గుడ్లు పెట్టి పిల్లలు పెట్టేసి ఉంది, చక్కని గూడు కట్టుకుంది. ఆ రైతు వచ్చి అన్నాడంటే, కొడవలు తీసుకుని వచ్చి, పంట బాగా పండింది, రేపు ఒక 50 మందిని తెచ్చి ఇదంతా కాపీ చేయాలన్నాడంట. పిల్లలు ఆ మాట విని తల్లి రాగానే చెప్పేసాయి, మమ్మీ ఇదిగో ఈ రైతు ఈ పంట కోపించేస్తానంటున్నాడు 50 మందిని తీసుకొచ్చి అని అంటే, అవన్నీ జరిగాయే కాదులేరా, మీరు పడుకోండి, ప్రశాంతంగా నిద్రపోండి అన్నాడు. తల్లి అన్నదంట. అని తెల్లారు మళ్ళీ ఎగిరిపోయింది, మళ్ళా భోజనం పెట్టడానికి సిద్ధపడి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ
ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడు. అమ్మో పంట అంతా ఏంటి ఇంకా వంగిపోయింది, రేపు కానీ ఒక 10 మందిని తెచ్చి కోపిస్తే భలే ఉంటుందే, ఒక 10 మందిని తీసుకురావాలి అనుకున్నాడంట. ఒక 10 మందిని తీసుకొని రావాలనుకున్నాడంట. మళ్ళీ పిల్లలకు గసగసగా వణుక్కుని చెప్పేసేయంట, మమ్మీ మమ్మీ మళ్ళీ తెచ్చేస్తానంటున్నాడు మమ్మీ. రైతు వచ్చాడు, చూశాడు, 10 మందిని తెస్తే బాగుండు అనుకుంటున్నాడు మమ్మీ అంటే, తల్లి అన్నదాడు తాఫీగా, ప్రశాంతంగా నిద్రపోయినాయినా అవన్నీ జరిగే పనులు కాదులే అన్నాడు. మళ్ళీ వెళ్ళిపోయింది. ఆ తర్వాత మరి ఒక 10 రోజులకు వచ్చేసాడు. ఈసారి పంట మొత్తం దాదాపుగా నేల కొంగిపోయినట్టు అయిపోయింది. వెంటనే కత్తి తీసుకొని అనుకున్నాడు, రేపు నేను వస్తాను, పంటను ఖచ్చితంగా కోస్తాను అన్నాడు అంట. అప్పుడు వెంటనే ఆ పక్షి పిల్లలు మరలా వచ్చి ఈసారి కేర్లెస్గా, మమ్మీ ఆయన వస్తాడంట మమ్మీ, కోస్తాడంట మమ్మీ, ఆయన అంట మమ్మీ, నేనే వస్తానని చెప్తున్నాడు మమ్మీ అనగానే వెంటనే తల్లి సీరియస్గా చూస్తున్నది, అర్జెంటుగా సామాను సర్దుకొని మనం వెళ్ళిపోదాం ఉందంట. హల్లెలూయా. అర్జెంటుగా సామాను సర్దుకొని వెళ్ళిపోదాం అంటే వెంటనే అందరూ ఆ రాత్రి ఎగిరిపోయాడు. తెల్లారు వచ్చి ఆ రైతు కొయ్యటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత 10 మంది వచ్చారు, ఆ తర్వాత 100 మంది వచ్చారు, ఆ తర్వాత 1000 మంది వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. మనం సిద్ధపడకుండా ఎవరో సిద్ధపడితే నేను పని చేస్తాను, ఎవరో వస్తే నేను పని చేస్తాను, ఎవరో వస్తే నేను చేస్తాను, ఈ విధంగా మాట్లాడతాను చాలాసార్లు. ఈ విధంగా ఎవరితోనూ నువ్వు ఆరంభించవలసిన పని సంవత్సరాల తరబడి అక్కడే ఆగిపోయింది. ఎవరో తెస్తారు అనుకున్న పని అక్కడే ఆగిపోయింది. దాన్ని బాగు చేసేవాళ్ళు లేరు, అది ఆరంభమే కాలేదు ఇంతవరకు. కానీ నేను సిద్ధపడతాను తండ్రి అంటావా, ఆగిపోయే పని ఒక్కటి కూడా లేదు. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాను. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. నేను సిద్ధపడతాను ప్రభువా. ఎవరున్నారో లేదో నాకు తెలియదు, ఎవరు వస్తారో లేదో నాకు తెలియదు, ఎవరు ఉంటారో లేదో నాకు తెలియదు, ప్రకృతి సహకరిస్తుందో లేదో నాకు తెలియదు, వాతావరణం బాగుంటుందో లేదో నాకు తెలియదు. కానీ నా మట్టుకైతే ప్రభు నేను సిద్ధపడతానంటావా, ఆ రోజునే నీకోసం దేవుడు సిద్ధపడతాడు, దేవదూతలు సిద్ధపడతాయి, మరి నీకోసం అద్భుతం చేసేటువంటి అద్భుతాలు సిద్ధపడతాయి. నువ్వు ఒక్కడుగు వేస్తే సముద్రాలు చీలిపోబోతూ ఉన్నాయి, కష్టాల కడలి, కన్నీటి కడలి చీలిపోబోతూ ఉన్నది. ఒకవేళ నీ జీవితం కష్టాల కడలిలో, కన్నీటి కడలిలో ఉందేమో, దుఃఖమే అన్నపానంగా ఉందేమో, కన్నీళ్ళే అన్నపానములుగా ఉండి పగలంతా నవ్వుతున్నావు, రాత్రి అంతా ఏడుస్తున్నావేమో, పగలంతా హుషారుగా ఉండి ఏదో మాట్లాడుతున్నావు, రాత్రి ఏంటంటే తీరని గుబులు నిన్ను తాకి నిన్ను భయపెడుతూ ఉందేమో, భవిష్యత్తుకు వచ్చిన భయం నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉందేమో. నేను చెబుతున్నాను, దేవుని చిత్తానికి నిన్ను నువ్వు కట్టుకోవడం నేర్చుకుంటే, ఆయన సిలువకు నిన్ను నువ్వు కట్టుకోవడం నేర్చుకుంటే, ఆయన సిలువకు నిన్ను నువ్వు అంటూ కట్టుకోవడం నేర్చుకుంటే, నిశ్చయంగా నీకోసం అద్భుతం చేసే దేవుడి దగ్గర రాబోతూ ఉన్నాడు. నీ సిద్ధపాటు పరలోకాన్ని కదిలించబోతూ ఉన్నది. నీ సిద్ధ మనసు అనే జోడు దేవుడు తన యొక్క సన్నిధిని కదిలించబోతూ ఉన్నాడు, శక్తితో నిలబెట్టబోతూ ఉన్నాడు ఈ రోజున. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది అడుగుతుంటారు, నీకెవరున్నారు, నీకెవరున్నారు ఇక్కడ, నీకెవరున్నారంటే నేను చెప్తాను, నేనున్నాను అంట. ఇంకా నేనున్నాను, ఇంకా నేనే ఉన్నాను, ఇంకా నేను మాత్రమే ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కూడా అదే చెప్పాలి, ధైర్యంగా చెప్పాలి. నీ జీవితంలో ఎవరున్నారు నీకంటే, ఐఎమ్ హియర్, నేనున్నాను. నా కోసం ఎవరో ఉండాల్సిన అవసరం లేదు, నేనున్నాను. నేను సిద్ధపడితే చాలు, నా దేవుడు సిద్ధపడి దిగి రాబోతూ ఉన్నాడు. నా కోసం పరిచర్య చేయ దూతలు దిగి రాబోతూ ఉన్నారు, నన్ను పైకెత్తించే దేవుని శక్తి దిగి రాబోతూ ఉన్నది. నేను ఆకాశవాసిని, ఆకాశ దేవుని నమ్ముకున్నటువంటి వాడను, ఆకాశమందున్న అద్భుతాన్ని చూడడానికి ఆశపడుతున్నటువంటి వ్యక్తి నేను. నా కోసం నేనున్నాను. ఈ ప్రాజెక్ట్ కోసం ఎవరున్నారు, నేనున్నాను. ఈ పని కోసం ఎవరున్నారు, నేనున్నాను. సో దేవునికి ఎప్పుడైతే నేనున్నాను ప్రభువా అంటావు, దేవుడు నిన్ను వాడుకోబోతూ ఉన్నాడు. ఒకరోజు గట్టిగా దేవుని కేక వేశాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయములో 5-6 వచనాల్లో కేక వేశాడు, నా కోసం ఎవరు వెళ్తారు, నా నిమిత్తం ఎవరు వెళ్తారు, హూ ఇస్ దేర్ ఫర్ మీ టు సెండ్ టు ద నేషన్స్ అని అడిగాడు దేవుడు. నా నిమిత్తం ఎవరు వెళ్తారు అంటే ఒకే ఒక్క స్వరం వినబడింది. కోట్లాది స్వరాలు ఉన్నాయి అక్కడ, కోట్లాది మంది ప్రజలు ఉన్నారు, కానీ ఒక్క స్వరం వినబడింది, నేను వెళతాను, నన్ను పంపండి అన్నాడు యెషయా. అప్పుడు నేను ఎవరిని పంపెదను, నేను ఎవరిని పంపుతాను, మా నిమిత్తము, నా నిమిత్తము ఎవరు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించు. జాగ్రత్తగా వినాలి, మేము కాదు. చెప్పండి, ఇక్కడ మేము కాదు. ఇక్కడ ఎవరు ఏం చెప్తున్నాడు యెషయా ఏం చెప్తున్నాడు చెప్పండి, నేను
ఏమని చెప్తున్నాడు అక్కడ? నేను అంతటా నేను ఆ, చిత్తగించుము, చిత్తగించుము, నేనున్నాను. నేను ఉన్నాను అన్నాడు. చెప్పలు కూడా బిగ్గరగా నేను మాయమరుస్తాం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. I am here for you Lord. I am here for your ministry Lord. I am here for your sake Lord. నీ కోసం నేనున్నాను ప్రభువా అన్నాడు. ఒకే ఒక వ్యక్తి, ప్రపంచమంతా దేవుడు కేకేస్తే ఒకే ఒక వ్యక్తి చెప్తున్నాడు, I am here Father. ఆ ఒక్క వ్యక్తి దేవుడు ఏం చేశాడు తెలుసా? తీసుకొచ్చి అనేక రాజ్యాలను కట్టే వ్యక్తిగా చేశాడు, అనేకులకు బోధించే వ్యక్తిగా చేశాడు. 66 పుస్తకాలు ఉన్నటువంటి, 66 అధ్యాయాలు ఉన్నటువంటి మినీ బైబిల్ ఈ ఒక్క యెషయా గ్రంథంలోనే యేసుక్రీస్తు యొక్క జననం, యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తి, యేసుక్రీస్తు చేయబోయేటువంటి నూతనమైనటువంటి ఆకాశం భూమి, ఆయన ఓదార్పు, ఆయన వాగ్దానములు, యెషయా గ్రంథంలో ఉన్న వాగ్దానాలకు ఏ గ్రంథములో లేవు. అన్ని వాగ్దానాలు దేవుడు రాపిచ్చాడు. ఒక్క యెషయా నేనున్నాను ప్రభువా అంటే చెప్పండి, ఆ యెషయా గ్రంథాన్ని మూల గ్రంథంగా దేవుడు బైబిల్లో రాసి పెట్టించాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అందరికంటే ప్రామాణికమైనటువంటి, అందరికంటే గొప్ప ప్రవక్తగా దేవుడు ఆయన్ని వాడుకున్నాడు, నిలబెట్టుకున్నాడు. చెబుతావా నేనున్నాను? చాలామంది అంటారు, ప్రసన్నమ్మా అలాగ ఫోన్ చేయకపోయినా మందిరం మాపేస్తారు. ప్రసన్నమ్మా ఏంది ఎవరు లేరా, నువ్వు ఊడుతున్నావేంది? వాళ్ళని పిలువమ్మా, రాయాన్ని క్లీన్ చేస్తారు, వాళ్ళని పిలువమ్మా. నేనంటాను, ఎవరున్నారో లేదో నాకు తెలియదు. ఐఎమ్ హియర్, నేనున్నాను దేవుని కోసం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. నేనున్నాను చేయడానికి. ఐఎమ్ హియర్. సో ప్రియ దేవుని బట్టి ఎప్పుడైతే అలా అంటామో, నేనున్నాను ప్రభు అంటామో, నీ ఒక్కని ద్వారా, నీ ఒక్కదాని ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు చేయించబోతున్నాడు. ఎవరికి లేని జ్ఞానానికి ఇవ్వబోతున్నాడు, ఎవరికి లేని ఆశీర్వాదానికి ఇవ్వబోతున్నాడు, ఎవరికి లేని దీవెననికి ఇవ్వబోతున్నాడు, ఎవరికి లేని మహిమ దేవునికి ఇవ్వబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా, నేనున్నాను నీకోసం ప్రభువా. ఈరోజు చాలామంది అంటారు, ఒక అమ్మాయి దగ్గరికి వచ్చి అంటారు, నేనున్నాను నీకోసం, నేనున్నాను నీకోసం, సచ్చినా బతికినా నీతోనే ఉంటాను అంటారు. వాళ్ళు చంపిందాక వదలరు తర్వాత కదా, సచ్చాకనే పోతారు. ఈ మధ్య కూడా ఏదో ఒక యాడ్ బాగా భయంకరం అయిపోతావు. ఇద్దరు ప్రేమించారు, పెళ్లి చేసుకున్నారు, వాడు ఈ రీళ్ళు చేయ, ఏమో రీళ్ళు చేయ, ఈ రీళ్ళు చేసి ఆమె బెట్ట, ఆయన చేసి ఈమె బెట్ట. అబ్బా ఇద్దరే కాదు, నువ్వంటే నేను సై అంటే సై అనుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. గర్భవతిగా ఉన్నప్పుడే చంపేశాడు, బిడ్డతో పాటు చంపేశాడు. మనుషుల జీవితాలు అట్టున్నాయి ఈ రోజున. నేను నీకోసం ఉంటాను రా, మా అమ్మ నేను ఎదిరిస్తా, మా నాయన నేను ఎదిరిస్తా అంటావా, రేపటి రోజున నీకు పుట్టగతులు కూడా ఉండవు, అయిపోయినట్టే ఇంకా. అందుకే చెబుతున్న ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ, దేవునితో నువ్వు నేను ఉంటాను ప్రభా నీకోసం అంటావా, ఐఎమ్ హియర్ ఫర్ యూ లార్డ్ అంటావా, నిశ్చయముగా దేవుడు నీ కోసం దిగి రాబోతున్నాడు. నీ చేత సాహస కార్యములు చేయించబోతున్నాడు, మహిమగల కార్యాల ద్వారా చేయించబోతున్నాడు, అద్భుత కార్యాలు చేయించబోతున్నాడు. నిన్ను అనేకులకు తలమానికంగా చేయబోతున్నాడు, అనేకులకు కట్టే వ్యక్తిగా చేయబోతున్నాడు, అనేకులు నిలబెట్టే వ్యక్తిగా చేయబోతున్నాడు. ఆమేన్. అందుకే ఈరోజున నీవు సిలువకు అంటు కట్టబడాలి. నీ చిత్తం, నీ ఇష్టం, నీ ఉద్దేశం సిలువకు కొట్టాలి. ఇప్పుడు చెప్పాలి, నేనున్నాను ప్రభా నీతో పాటు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సిలువకు కొట్టుకోవాలి నువ్వే. ఊరికే ఏదో సిలువ దగ్గర పోయి 2 ప్రార్థన చేసి వచ్చేయటం కాదు. సిలువకు కొట్టుకోవాలి, తిరిగి రాకూడదు వెనక్కి. నువ్వు ఇంకా ఒక్కసారి సిలువ దగ్గరకు వచ్చావంటే తిరిగి ప్రపంచంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా ఒక్కసారి వెనక్కి కూడా తిరగకూడదు నువ్వు ఎప్పుడు కూడా. నో టర్నింగ్ బ్యాక్. పౌలు జీవితంలో ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఏ అపోస్తులు లేనటువంటి సమస్యలు, ఏ శిష్యులు లేనటువంటి కష్టాలు, ఎన్ని బాధలు పడ్డాడు. కానీ ఒక్కరోజు కూడా నేను చేయలేనులే ప్రభా, వెళ్ళిపోతాను ప్రభా, వీళ్ళు సరిగ్గా మాట్లాడలేదు ప్రభా, వీళ్ళు సరిగ్గా కోఆపరేట్ చేయట్లేదు ప్రభా, వీళ్ళు సరిలేరు ప్రభా, వాళ్ళు సరిలేరు ప్రభువా అని చెప్పేసి ఒక్కరోజు కూడా ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా ఒక్కరోజు కూడా తిరిగి వెళ్ళిపోలేదండి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు ముఖాన్ని వెనక్కి తిప్పుకోలేదు. ఎందుకు మాట్లాడలేదు అయ్యా నువ్వు అంటే, ఎక్కడికి పోగలను, నేను సిలువకు కొట్టబడ్డాను, సిలువతోనే వెళతాను, సిలువ ఎటు తీసుకొని పోతే అటు పోతాను, దేవుడు ఎటు తీసుకొని పోతే అటు పోతాను. కష్టమైందా ఆయనే వస్తాడు, శ్రమ అయిందా ఆయనే వస్తాడు, కన్నీటి లోయలు వచ్చాయా ఆయనే వస్తాడు, ఆకలి బాధ వచ్చిందా ఆయనే వస్తాడు. నేను సిలువకు కొట్టబడితే నా అవసరం తీర్చడానికి మనుషులు ఎవరు రారు, ఆయనే రాబోతూ ఉన్నాడా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా.
చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నేను సిలువకు కొట్టబడితే అధికారులు రాకపోవచ్చు, ప్రధానులు రాకపోవచ్చు, నా చుట్టూ నా ప్రాణ స్నేహితులు రాకపోవచ్చు, నా చుట్టూ వాళ్ళు లేకపోవచ్చు, కానీ నేను సిలువకు కొట్టబడితే నాతో వచ్చేది ఆయనే, నాతో నడిచేది ఆయనే, నా కార్యాలు సఫలపరిచేది ఆయనే, నన్ను నిలబెట్టేది ఆయనే, నన్ను బ్రతికించేది ఆయనే, నన్ను పోషించేది ఆయనే, నన్ను సంతోషపరిచేది ఆయనే, నన్ను లేవనెత్తేది ఆయనే, నన్ను శక్తిగా మార్చేది ఆయనే, ప్రభావముతో నింపేది ఆయనే, నన్నుగా ప్రపంచంలో ఆయుధముగా నిలబెట్టేది ఆయనే. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా, చెప్పలు గట్టి చెబుదాం, చేతులు పెద్ద చెప్పలు గట్టి చెబుదాం గట్టిగా. దేవునికి కట్టబడితే, సిలువకు కట్టబడితే ఎక్కడికి వెళ్ళినా, తుఫానులో పౌలుతో దేవుడు ఉన్నాడు, కరువులో ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు, సంఖ్యల మధ్యలో ఉన్నాడు, యాతనల మధ్యలో ఉన్నాడు, రోదన మధ్యలో ఉన్నాడు, ఎక్కడున్నా పౌలు ఒంటరైన ప్రతిసారి దేవుడు దిగి వచ్చి కార్యం సఫలపరిచేటువంటి వాడు. ఆమేన్. సిలువ వేయబడదాం. ఈ రోజున సిలువను మెల్లో వేసుకొని తిరగటం కాదు, సిలువను చెవుకు పెట్టుకుంటారు కొంతమంది సోగ్గా, కొంతమంది గిటార్ ప్లే చేస్తాను పెట్టుకుంటూ ఉంటారు, ఈ సిలువ ఊగుతూ ఉంటుంది, ఇక వాడు జుట్టు ఊగుతూ ఉంటుంది వెనక, పందిలాగా త్రాగుండి ఏదో పిచ్చి గుట్టలు వేసుకొని, పుర్రి బొమ్మ ఒకటి వేసుకొని, పుర్రి బొమ్మ ఒకటి వేసుకొని, వెనక జుట్టు పెంచుకొని దాన్ని క్లిప్ పెట్టుకొని, ఆడపిల్లలు క్లిప్ పెట్టుకుంటారు, మగపిల్లలు పెట్టుకుంటారు ఈ మధ్య, మరి విచిత్రంగా పెట్టుకొని ఇక గిటార్ వాయిస్ ఇక నువ్వు తప్ప ఎవరు లేరు అన్నట్టు. చెప్పండి, దేవునికి కావాలి అంటు కట్టబడి ఆయనతో కొట్టబడినటువంటి వారు కావాలి. చెప్పాలి గట్టిగా. కష్టం వచ్చిందా, శ్రమ వచ్చిందా, బాధ వచ్చిందా, సంపుకో నాయన, నువ్వు తప్ప నాకెవరు లేరని అనేవాళ్ళు కావాలి దేవునికి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చిన్న ఫూ అంటే ఎగిరిపోయాడు కదా దేవునికి కావాల్సింది. వాళ్ళు అక్కడ అన్నారా, నాకు చర్చికి రాబుద్ధి కావట్లే, ఇంకా వీళ్ళు ఏదో చెప్పారా, ఇక ఉండబుద్ధి కావట్లే. అసలు దేవుడి సంగతి అంటే ఏమనుకుంటున్నావు? అసలు దేవుని రాజ్యం అంటే ఏమనుకుంటున్నావు? నువ్వు ఉప్పు అంటే ఊదిపోయేంత కేవలమైంది చర్చ్ అంటే. దేవుని రాజ్యం అంటే నువ్వు ఉప్పు అంటే ఊదిపోయేంత అంత కేవలమైందని అనుకుంటున్నావా? జాగ్రత్త, జాగ్రత్త. ఒక్కసారి నీ జీవితంలో తప్పిపోయి అనుభవం వచ్చిందా, ఇక తిరిగి రావటం చాలా కష్టమవుతుంది నీ జీవితంలో. ఎన్ని అగాధాలు దాటాలో, ఎన్ని రోదనలు దాటాలో, ఎన్ని కష్టాలు దాటాలో, ఎన్ని శ్రమలు దాటాలో గుర్తుపెట్టుకో. ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వాదం అయిపోయిన తర్వాత, కోల్పోయిన తర్వాత ఏషావు వచ్చి ఏడ్చాడంట, అయ్యా ఒక్క ఆశీర్వాదం ఇవ్వయ్యా నాకు తండ్రి అని. ఒక్కటి కూడా దొరకక విసర్జించబడి ఏడ్చాడంట. అందుకే చెబుతున్నా, నీవు దీవించబడాలంటే ఇక్కడే, ఆశ్రయించబడాలంటే ఇక్కడే, నీ పిల్లలు బాగుపడాలంటే ఇక్కడే, నీ కుటుంబం వర్ధలంటే ఇక్కడే, ఇక్కడ తప్ప ఎక్కడ లేదు. ఇంకా ఆశీర్వాదం ఆయన దగ్గర తప్ప ఇంకెక్కడ లేదు, రాదు. నువ్వు ఉత్తరం, దక్షిణ, తూర్పు, పడమర, అడవి, ఎడారి ఏది ఎతికినా నీకు ఆశీర్వాదం ఒక్క చోట కూడా లేదు. ఆస్వాదించే స్థలం ఒక్కటే, దేవుని సన్నిధి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు ఆశీర్వదించబడ్డాడు దేవుని సన్నిధిలో, అబ్రహాము దీవించబడ్డాడు దేవుని బలిపీఠం యొద్ద, ఇస్సాకు దీవించబడ్డాడు దేవుని ఊట యొద్ద. ఈరోజు నువ్వు కూడా దీవించబడాల్సింది ఇక్కడే. ఇంకెక్కడని వెతికావా, ఎక్కడ నీ జీవితంలో ఆశీర్వాదం లేదు, శాశ్వతమైన దీవెన ఎక్కడ లేదు. అందుకే నీ ఆశ సిలువ వేయబడాలి, నీ చిత్తము సిలువ వేయబడాలి, నీ ఉద్దేశము సిలువ వేయబడాలి. బ్రతకాల్సింది ఏంటో తెలుసా? చెప్పండి, దేవుని ఉద్దేశం బ్రతకాలి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దేవుని ఉద్దేశం బ్రతకాలి జీవితంలో, దేవుని చిత్తానుసారం వెళ్ళేటువంటి అనుభవం బ్రతకాలి జీవితంలో, దేవుని మాట ప్రకారం వెళ్ళే జీవితం బ్రతకాలి జీవితంలో. హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ, రోజున నీ కోసం నీ దగ్గర సిలువ వేయబడతాను తండ్రి, నీకు కట్టబడతాను, కట్టబడటం కూడా కాదు, కొట్టబడతాను తండ్రి. హల్లెలూయా. నా చేతుల్లో సిలువ కొట్టేస్తాను ఆయన. ఇక దీంతో సిగరెట్ పట్టుకున్నా ఆయన, ఇక దీంతో బ్యాందీ బాటిల్ పట్టుకోవడానికి కుదరదయ్యా. చెప్పండి, ఇక దీంతో చేయటానికి కుదరదు. అందుకని ఏం చేయాలి? కొట్టపడాలి నీ చేతులు, కొట్టపడాలి నీ కాళ్ళు. అనవసరం వాటి అంత పరిగెత్తకుండా, తుచ్చమైన అభిలాష అంటే పరిగెత్తకుండా నీ కాళ్ళు దేవుని సిలువకు కొట్టబడాలి, దేవుని సిలువకు అంటూ కట్టబడాలి.
అప్పుడు నువ్వు వర్ధిల్లుతావు. ఆ సిలువను మోసుకొని వెళతావు. ఆ సిలువ వెళ్ళిన చోటుకు నువ్వు వెళతావు. దేవుడు చెప్పిన చోటుకి వెళతావు, ఆస్వాదించబడతావు. ఆ తర్వాత నీ దీవెన లెక్క పెట్టలేంత దీవెనగా మార్చబడబోతూ ఉన్నది. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మధ్య ఒక తమ్ముడికి కనపడితే అడిగాను, ఏంట్రా ఏం చేస్తున్నావు అన్నా. ఒక 4-5 సంవత్సరాల క్రితం. ఏం చేస్తున్నావు అని. ఏం చేయట్లేదు అక్క, పెళ్లి చేసుకోబోతున్నా. పెళ్లి చేసుకుని భార్యనట్టు పోషిస్తావరా అన్న. ఏం లేదక్క, ఆ ఎమ్మె వస్తుందా, ఆ ఎమ్మె పేరు మీద లోన్ పెట్టేస్తానా, పెద్ద కారు కొనేస్తానా, దాన్ని తీసుకుపోయి కలెక్టర్ ఆఫీసులో పెట్టేస్తానా, వాడు రుయ్యి తిరిగి నెలకు 30,000 తెచ్చి నన్ను ఎత్తిన పెడతాడా, ఇక నేను ఎంజాయ్. నేను ఎట్టాగు నాకు లోను ఏమంటారు దాన్ని, సబ్సిడీ ఉంది కాబట్టి, చెప్పండి, సబ్సిడీ ఉంది కాబట్టి కొట్టివేయబడుతుంది. 60% కొట్టివేత, 40% ఎప్పుడైనా కట్టుకోవచ్చు. అమ్మ వచ్చింది, టపా 3 పిల్లలు పుట్టారు, అంత అయిపోయింది. ఏమిరా ఏం చేస్తానంటే, అక్క లోనేందిరా అక్క. చెప్పండి, ఎవరో వస్తారు, ఆవిడ వస్తుంది, అయ్యి వస్తాడు, బాగా సంపాదించి నాకు నన్ను బాగా చూసుకుంటాడు. ఎప్పుడు ఎవరితో పునాది మీద బతకాలనుకుంటావు, ఎవరితో తిరిగి బ్రతకాలనుకుంటావు. కానీ దేవుడు ఇక్కడ పౌలు అంటున్నాడు, నేను ఐ మై సెల్ఫ్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నా ఆశీర్వాదం భార్యలో లేదు, నా ఆశీర్వాదం భర్తలో లేదు, నా ఆశీర్వాదం తల్లిదండ్రులలో లేదు, నా ఆశీర్వాదం నా దేవునిలో ఉంది, నా సిద్ధపాటులోనే ఉన్నది. చెప్పాలి గట్టిగా, చెప్పు గట్టిగా. వాళ్ళ మీద ఏడుస్తాం, వీళ్ళ మీద ఏడుస్తాం, వాళ్ళు రాదని ఏడుస్తాం, వీళ్ళు రాదని ఏడుస్తాం. నెవర్. ఎవరి దగ్గర నీ ఆశీర్వాదం లేదు. ఇన్ యువర్ సెల్ఫ్ అలోన్ యువర్ బ్లెస్సింగ్ ఇస్ దేర్. నీలో మాత్రమే నీ ఆశీర్వాదం ఉన్నది. నీవు చేతులెత్తినప్పుడు మాత్రమే నీకు ఆశీర్వాదం ఉన్నది. దేవుని సన్నిధికి పరిగెత్తినప్పుడు మాత్రమే నీకు ఆశీర్వాదం ఉన్నది. దేవుని కోసం సమర్పించుకున్నప్పుడు మాత్రమే నీకు ఆశీర్వాదం ఉన్నది. దేవుని మాత్రమే సిద్ధపడినప్పుడు మాత్రమే నీకు ఆశీర్వాదం ఉన్నది. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టి. యేసయ్యా, సిద్ధపడతాను నీ కోసము తండ్రి, సిద్ధపడతాను నీ కోసము తండ్రి, సిద్ధపడతాను తండ్రి, నడుము కట్టుకుంటాను తండ్రి, నడుము కట్టుకుంటాను తండ్రి, సమర్పించుకుంటాను, ఆయనతో పడతాను నేను. ఐ విల్ ప్రిపేర్ మై లైఫ్. ఆమేన్. నా జీవితాన్ని సిద్ధపరచుకుంటాను ప్రభువా. ఎప్పుడైతే చెబుతావో అదే ఆశీర్వాదపు తొలి మెట్టును జీవితంలో. హల్లెలూయా. తొలి మెట్టును జీవితంలో. ఒక చిన్న పని ఎవరో చేస్తారని సంవత్సరాలు పెట్టేసి ఉంటావు. ఒక చిన్న పని ఎవరో వచ్చి చేస్తారని రోజుల తరబడి మూలన పెట్టి ఉంటావు. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెబుతా. మొన్న ఫ్యాన్ గిఫ్ట్ వచ్చింది. ఆ ఫ్యాన్కి ఒక చిన్న నట్టు లేదు. వీడు తెస్తాడని, వాడు తెస్తాడని, వాడికి ఫోన్ చేసి, వీడికి ఫోన్ చేసి, అందరు ఇతుక్కో వస్తున్నా, ఇతుక్కో తెస్తున్నా, ఇతుక్కో. అది అట్నే తలకాయ పైకెత్తుకుని ఉంది, పాటు ఎడబడిపోయే ఉంది. ఎవడు వచ్చింది లేదు, తెచ్చింది లేదు, ఎవరు చెప్పింది వేసి పెట్టి. చిన్న నట్టు అండి, పెద్ద ఫ్యాన్, మంచి నాకు చెమటలు గారిపోతాను, పెద్ద ఫ్యాన్ తెచ్చాడు తమ్ముడు. పాపం ఆ చిన్న నట్టుకో, వాళ్ళు తెస్తారు, వీళ్ళు తెస్తారు, వాళ్ళు తెస్తారు. ఎవరు వచ్చింది లేదు, తెచ్చింది లేదు, అట్నే పడిపోయి అట్నే చూస్తుంది. ఎప్పుడు తెస్తావమ్మా, ఎప్పుడు తిప్పుకుంటావమ్మా, నువ్వు బామ్మా, ఎవరు రారు, నువ్వు పోతల్లి అంటారు. నా ఫ్యాన్ నా వైపు చూసినప్పుడల్లా వెళ్తా. లేదులే తమ్ముడు వస్తాడు, రాడులే అమ్మా, వస్తాడా, సరే నువ్వు అట్నే ఉండు, చెమటలు గారుకోండి, నేను మాత్రం ఏం చేయలేదమ్మా. నీ జీవితంలో ఎన్ని కార్యాలు, వాళ్ళు వస్తారు చేస్తాను, వీళ్ళు వస్తారు మొదలు పెడతాను, వాళ్ళు వస్తారు చేస్తాను. ఎన్ని కార్యాలు మూలబడిపోయినాయి. చెప్పండి, ధైర్యంగా చెప్పండి, అవును తండ్రి నేను అలాగే చేశాను. చేసావా లేదా? చెప్పు. నీ చేయి చూస్తాడు దేవుడు. ఈసారి నీ చేతిని బాగా వాడుకుంటాడు దేవుడు. చెప్పు, చెయ్యెత్తి చెప్పు. వాళ్ళు వస్తారు చేస్తారు. ఎన్ని వదిలిపెట్టుంటావు నీ జీవితం. ప్రైజ్ ది లార్డ్. వాడు రావట్లేదా, నేను కూడా రానులే. వాడు దొరకడా ఈరోజు, నేను కూడా దొరకనులే. తమాషా దేవుడితో చేయొద్దండి, తమాషాలుగా దేవుడితో పడవద్దు ఎప్పుడు కూడా. నీవుగా సిలువకు కొట్టబడినప్పుడు, నీవుగా సిలువకు కొట్టబడినప్పుడు అప్పుడు ఆరంభమవుతుంది నీలో అసలైనటువంటి ఆకాశపు ఆ ఊహకందని ఆశీర్వాదం. చెప్పాలి గట్టిగా. నీకోసం బ్రతుకుతాను ప్రభా నువ్వు నిర్ణయించుకున్నప్పుడు, నన్ను పంపు ప్రభా నేనున్నానని చెప్పినప్పుడు, నేను కాదులే కానీ పసనమ్మ వాళ్ళకి ఫోన్ చేయి, నేను కాదు కానీ వాళ్ళు ఖాళీగా ఉంటారు, వాళ్ళని పిలవపోయినవా ఇవి ఎక్కువైపోతాయి నాకు. ఇంకా నేను ఎవరిని పిలవన్నా ఆయన వద్దులే కూర్చోండి ఆయన. హల్లెలూయా.
చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అందుకని చెబుతాను, నేనుగా సిద్ధపడినప్పుడు నా ద్వారా దేవుడు సాహసకాలు చేయించబోతూ ఉన్నాడు. నీవుగా సిద్ధపడినప్పుడు ఎవరికి ఆమెను రాదు. ఎందుకంటే మనం ఎందుకు సిద్ధపడతాం? ఆయన తెచ్చిపెడితే తినేస్తాను నేను, లేకపోతే మా కుటుంబం ఏదో చేసేస్తాం. నీవుగా సిద్ధపడినప్పుడు నీవు సాహసకాలు చూడబోతున్నావు. ఆకాశపు తెరవబడిన తలుపులు చూడబోతున్నావు. దేవుని మహిమైశ్వరపు నిధులను చూడబోతూ ఉన్నావు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఇక్కడ మీకు యోసేపు గురించి ఒక మాట చెప్తాను నేను. చూడండి, ఆదికాండం 39వ అధ్యాయం. ఆదికాండం 39, బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 39, 8వ వచనం. అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడు లేడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా. ఈ ఇంటిలో పోతీఫర్ ఇంటిలో నాకంటే పైవాడు, జస్ట్ 18 years ఉంటుందేమో ఆయనకి, 17-18 years మధ్యలో ఉంటుందేమో. అంత పెద్ద ఇంటిలో ఆ పోతీఫరుకున్న సమస్తాన్ని అప్పగించి, ఇదిగో ఫుడ్ సెక్షన్ అయ్యా నేను చూసుకుంటాయా, ఇదిగో సైనికుల సెక్షన్ అయ్యా నేను చూసుకుంటాయా, వ్యవసాయ సెక్షన్ యోసేపు నువ్వే చూసుకోవాలి, ఎందుకంటే నువ్వు చేసే ప్రతి పని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. భోజనం పెట్టే సెక్షన్, ఇల్లు క్లీనింగ్ సెక్షన్ చూసుకో అయ్యా నేను చూసుకుంటాను. అన్నీ ఇంత చిన్న వయసులో చూసుకుంటూ అంటున్నాడు, ఈ ఇంట్లో నాకంటే పైవాడు ఎవ్వడు లేడు. చెప్పండి, ఈ మందిరంలో నాకంటే నమ్మకస్తుడు పనివాడు లేడని చెప్పగలవా నువ్వు? నా ఇంటిలో నాకంటే బాగా పనిచేసేవాడు లేరని చెప్పగలవా ఈ రోజున? దేవుడు అప్పగించిన బాధ్యతలో నాకంటే గొప్పగా చేయగలవారు ఎవరు లేరని చెప్పగలవా ఈ రోజున? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఏదో వస్తున్నాం, ఊతే వెళ్ళిపోతున్నాం, ఏదో వస్తున్నాం, టపామని కాన్కేసి వెళ్ళిపోతున్నాం, మళ్ళీ ఎప్పుడో కనబడుతున్నాం. ఈ మాట చాలామంది బాధ కలిగేస్తుంది. కానీ చెబుతాను నేను, నువ్వు బాధ్యత కలిగి దేవుని సందులో ఉండాలి. నువ్వు ఒక్కరికైనా సువార్త చెప్పే వ్యక్తిగా ఉండాలి. నీ సాక్ష్యం, దేవుడు నీ జీవితంలో చేసిన ప్రతి మేలుకరమైన కార్యం, నీ యాత్రలో ఎదురవుతున్న ఒక్కరికైనా ఒక సువార్త చెప్పే వ్యక్తిగా నీవు ఉండాలి. నేను ఒక అక్క ఇంటికి వెళ్ళాను. నేను అన్నాను, అక్క సాక్ష్యం చెప్పండి అక్క, 3 రోజులు మీటింగ్ జరుగుతూ ఉన్నాయి అన్నాను. ఇప్పుడు కాదులే పసన అమ్మికి పెళ్ళయ్యాక, అమ్మికి పెళ్ళయ్యాక చెబుతానండి. ఆ పిల్ల సాక్ష్యం ఏంటో తెలుసా? చిన్నప్పుడు బ్రెయిన్ ట్యూమర్ వస్తే ఆ ఇంటుకలని, పెద్ద ఇంటుకలను తీసేసి గుండు చేసి ఇక ఆపరేషన్ తీసుకెళ్ళారు. ఆపరేషన్ థియేటర్లో పడుకోబెట్టారు. అప్పటికే ఒక అబ్బాయి మందు దాకా చచ్చిపోయాడు. ఒకటే కూతురు ఉంది ఇక వాళ్ళకి. ఆ పిల్లకి బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. వీళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? ఈ పిల్లకి కానీ ఏమైనా అయ్యిందంటే మన ఇద్దరం చచ్చిపోదాం, ఇక మనం బతకొద్దు, ఈ పిల్లలు పోతే మనం బతికేం చేద్దామని ఎంట్రన్స్ రెడీకి పెట్టుకొని ఉన్నారు వాళ్ళు. అటువంటి సిట్యుయేషన్, ప్రాణం పోయే సిట్యుయేషన్. అయితే పడుకోబెట్టారు. అక్కడ పడుకోబెట్టిన తర్వాత ఒక సీనియర్ డాక్టర్, కొత్తగా వచ్చిన డాక్టర్కి ఒక డౌట్ వచ్చింది. ఇంకోసారి స్కాన్ చేద్దాం, తీసుకొని పోండి అన్నాడు. వాళ్ళు వెళ్ళే ముందు వాళ్ళు దేవుని నమ్మినటువంటి వాళ్ళు కాదు, అన్యులు వచ్చి ఆ నరుకూరు ప్రాంతంలో ఆల్రెడీ జరుగుతూ ఉంటే వాళ్ళందరూ వచ్చి మోకరించి ఏడ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళారు. అందరం చేతెత్తి ప్రార్థన చేసిన తర్వాత అమ్మాయిని తీసుకోపోయి అక్కడ పడుకోబెట్టి ఆపరేషన్ చేద్దాం అనుకున్న టైంలో లాస్ట్ మూమెంట్లో ఆయనకి ఒక ఐడియా వచ్చి మళ్ళీ తీసుకొని పోయి స్కాన్ చేద్దామని తీసుకొని పోతే ఎక్కడ వెతికిన ట్యూమర్ కనబడలేదు. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ట్యూమర్ కనబడలేదండి, అంతే. తీసుకొచ్చిన తర్వాత మరలా ఆమెకు జుట్టు వచ్చింది, ఆరోగ్యం వచ్చింది, చదువు వచ్చింది, హై చదువులు చదివింది, ఇంట్లో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తూ ఉంది. సమాధి అయిపోయి మట్టికి మన్ను దుమ్ముకు దుమ్మాల్సిన ఆ వ్యక్తి ఈ రోజున కంప్యూటర్ ముందు కూర్చొని పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తూ ఉంది. ఇప్పుడు అంటది, సాక్ష్యం చెప్పండి అక్క అంటే, అమ్మకి పెళ్ళి అయ్యాక అప్పుడు చెప్తలే అమ్మ. ఎంతమంది సాక్ష్యాన్ని సమాధి చేస్తున్నాం మన జీవితంలో, ఎంతమంది దేవుని గురించి మాట్లాడిన టైంలో అనవసరమైన మాటలు మాట్లాడుతున్నాం. సిలువకు కొట్టపడాలి నీ నోరు. సిలువ కొట్టిన తర్వాత యేసు ఏం మాట్లాడాడు? ప్రపంచాన్ని కదిలించే మాటలు మాట్లాడాడు, ప్రపంచాన్ని లేవనెత్తి మాటలు మాట్లాడాడు. ఈ రోజున శత్రు దేశాలు కూడా ఆ మాటలు విని తల వంచుతున్నాయి. అంత శ్రేష్టమైన 7 మాటలు మాట్లాడాడు. సిలువకు కొట్టక ముందు మాట్లాడిన మాటలు వేరు, సిలువకు కొట్టిన తర్వాత మాట్లాడిన మాటలు వేరు.
నువ్వు సిలువకు కొట్టబడిన వ్యక్తివి అయితే ఇంక నీకు అనవసరం మాటలేమి రావు. సిలువు కొట్టబడిన వ్యక్తివి అయితే పైచాచిమైన ఆనందం ఏది ఉండదు నీ జీవితంలో. సిలువు కొట్టబడిన వ్యక్తివి అయితే చెప్పకుండా ఉండలేవు. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దేవుని సిలువకు కొట్టబడిన వ్యక్తివి అయితే నిజంగా చెప్తున్నాను, ఆ ఆక్రందన నీలో ఎంతమంది ఆపినా ఆగదు. ఆ ఆక్రందన ఎంతమంది నోరు మూసినా ఆగదు. ఖచ్చితంగా చెప్పగలవు. అందుకే చెబుతున్నా, నువ్వేం పెద్ద సేవ చేయాల్సిన అవసరం లేదు, పెద్ద సభలో చెప్పాల్సిన అవసరం లేదు. నీ సాక్ష్యం, దేవుని జతలు చేసిన మేలు ఉపకారం చెప్పటం నేర్చుకో. చెప్పి చూడు, నీ జీవితం ఒక శక్తి ప్రపంచంగా మారబోతూ ఉన్నది. నీ సాక్ష్యం ద్వారా అనేకులు కదిలించబోతూ ఉన్నాడు, అనేక అద్భుతాలు చేయబోతూ ఉన్నాడు. మౌనంగా ఉండకు సహోదరుడా. మౌనులు మృతులైనటువంటి వారు మౌనంగా ఉంటారు. సహోదరి, మౌనంగా ఉండకు. నీ జీవితంలో సాక్ష్యము పెళ్ళుపకని, ఒక్కొక్క శరీరములో నీ సాక్ష్యపు దీపాన్ని వెలగని, నీ సాక్ష్యపు దీపాల్లో వెలుగులో వారిని నడవని. క్రైస్తవుడు మౌనంగా ఉంటే సాతాను చెలరేగుతాడు. క్రైస్తవుడు మౌనంగా ఉంటే సాతాను శక్తులు చెలరేగుతాయి. నీవు నోరు తెరిచినప్పుడు సాతాను శక్తులు గాచగాచబడుకు పారిపోబోతూ ఉన్నాయి. బంధకాలు తెగిపోబోతూ ఉన్నాయి. దేవుని కార్యాలు అద్భుతంగా జరగబోతూ ఉన్నాయి. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అందుకే చెబుతున్న ఈ రోజున దేవుని బిడ్డ, నువ్వు సిలువకు కొట్టబడినప్పుడు నీ సాక్ష్యం, నీ నోరు తెరవబడి సిలువను గూర్చిన వార్త, ఆయన ఆక్రందన ప్రకటించే వ్యక్తిగా నీ బ్రతుకు మారాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. సో పౌలు అంటున్నాడు, నేను కొట్టబడ్డాను సిలువకు, ఇక నేను నా ఇష్టం సరి బ్రతకడానికి వీల్లేదు. కొన్నిసార్లు నాకు అటు వెళ్తున్నప్పుడు, నిన్న కూడా బాగా ఎండలో పాంప్లెట్లు పంచడానికి పిల్లలు వెళ్ళారు. నేను అటు తిరిగి ఆ కారు పార్కింగ్ చేసి అక్కడ వచ్చి బాగా సోలిపోయినట్టు అయిపోయింది, బాగా ఎండ తగిలింది. అక్కడ వెంటనే వాళ్ళు ఫ్రిడ్జ్లో థమ్సప్ తీశారు, నాకు తాగటానికి పోశారు. నాకున్న దాహానికి తాగాలనిపిస్తూ ఉంది. దేవుని స్వరం చెప్తా ఉంది, 2 రోజుల మీటింగ్స్ ఉన్నాయి, స్వరాన్ని పాడు చేసుకుంటావా? 2 రోజుల మీటింగ్స్ ఉన్నాయి, స్వరాన్ని పాడు చేసుకుంటావా? మళ్ళీ వెనక్కి తీసి అన్నాను, మామూలు నీళ్ళు ఇవ్వండి చాలు. లోపలేమో తాగాలని తపన. కానీ దేవుని స్వరం చెప్తా ఉంది, నువ్వు ఈ తాగితే రేపు రోజు మంచిగా పాట పాడతావా? మళ్ళీ జలుబుతో పడిపోతావా అని అంటే, లేదు ప్రభా, ఒక్క గుక్కడి నీళ్ళు థమ్సప్ కోసం 3 రోజుల మీటింగ్ పోస్ట్పోన్ చేసుకుంటావు. 3 రోజుల మీటింగ్లో నిస్సత్తుగా ఉంటావా? శక్తి లేకుండా దేవుని స్వరం వినబడతావా? ప్రైజ్ ది లార్డ్. ఒక రోజున నేను ఈ మధ్య పెళ్ళికి వెళ్తా, ఒక మంచి డ్రెస్ వేసుకొని, మంచి కలర్ చున్నీ వేసుకొని చూసుకుని అద్దంలో చూసుకుని, అబ్బా నేను ఈరోజు చాలా బాగున్నాను అనుకొని బయటకు వస్తా ఉన్నాను. వచ్చిన తర్వాత అక్కడ వందలాది మంది పాస్టర్స్ వస్తున్నారు, నిన్ను చూడబోతున్నారు. అనేక మంది విశ్వాసులు వస్తున్నారు, నిన్ను చూడబోతున్నారు. ఆర్ యూ గోయింగ్ టు బి లైక్ దిస్ అన్నాడు దేవుడు. ఈ విధంగా అంటే కలర్ వేసుకోకూడదని మీకేం చెప్పట్లేదు నేను, కానీ ఒక సేవకురాలిగా, ఒక ప్రతిష్ఠితురాలిగా దేవుడు నాతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అంటే, ఈ విధంగా వాళ్ళ ముందు కనబడతావా? ఈ విధంగా కనబడటం నీకు బాగుంటుందా? నీకు బాగున్నది, నాకు బాగలేదు అన్నాడు. వెంటనే తీసి ఇస్త్రవతలు కొట్టాను, కొనుక్కున్నాను. ఒక్కరోజు కూడా ఇక ఒంటి మీద కూడా పెట్టలేదు, నేను అక్కడ పడేసాను. మరలా మంచిది వేసుకున్నాను, చూశాను, ఇప్పుడు బాగున్నాను ప్రభువా, సూపర్ ఉన్నావు, ఇప్పుడు పద అన్నాడు. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా. సో సిలువకు కొట్టబడిన వారి ప్రవర్తన వేరు, సిలువకు కొట్టబడిన వారి అలంకరణ వేరు, సిలువకు కొట్టబడినటువంటి వారి డ్రెస్ స్టైల్ వేరు, సిలువకు కొట్టబడినటువంటి వారి పరిశుద్ధత వేరు. ప్రైజ్ ది లార్డ్. చెబుదామా గట్టిగా. సిలువకు కొట్టబడినటువంటి వారి మాట వేరు, సిలువకు కొట్టబడినటువంటి బూతులు మాట్లాడలేరు, సిలువకు కొట్టబడినటువంటి వారు వాదించలేరు, విభేదించలేరు. సిలువకు కొట్టబడినటువంటి వారు చెప్పండి, అన్యాయ అక్రమైన మాటలు మాట్లాడలేరు, అన్యాయ అక్రమైన కార్యాలు చేయలేరు. అందుకే చెబుతున్న రోజున నీవు సిలువకు కొట్టబడిన వ్యక్తిగా ఉండాలి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. నీలో ఉన్నటువంటి తత్వం, నీలో ఉన్నటువంటి ఉద్రేకం, నీలో ఉన్నటువంటి షార్ట్ టెంపర్ సిలువకు కొట్టి చూడు. నీ బలముతో సాధించలేని కార్యాలు దేవుడు గొప్పగా నీ ద్వారా ఆయన సాధించబోతూ ఉన్నాడు. నువ్వు చేయలేని సాహస కార్యాలు ఆయన చేయబోతూ ఉన్నాడు. నువ్వు సిలువకు కొట్టుబడి చూడు, నీ అంతుపట్టినటువంటి విజ్ఞానమైన కార్యాలు ఆయన నీ ద్వారా చేయించబోతూ ఉన్నాడు.
నీ బలం ఉంటే ఒక దెబ్బ కొడతావు, కానీ దేవుని సిలువకు కొట్టబడితే చెప్పండి, దేవుడు నిన్ను వారిని పాదపడిన తెచ్చేలాగా నిన్ను హెచ్చిస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కొట్టే దెబ్బ కన్నా దేవుడు కొట్టే దెబ్బ నీ శత్రుని పాదాల దగ్గర పడైపోతూ ఉన్నది, నీ పాదాల దగ్గర పడైపోతూ ఉన్నది. అందుకని ఈరోజు పగ తీర్చుకోవటం దేవునికి అప్పగిద్దాం. పగ తీర్చుకోవటం దేవుని వంతు. నేను దేవునికి కొట్టపడాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన సిలువకు కొట్టబడాలి ఈ రోజున. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, ఒక్క మాట చెప్పి ముగిస్తాను నేను. చూడండి 2 తిమోతి చదవండి. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడును నా పక్షంగా నిలవలేదు. ఎవ్వడు నా పక్షంగా నిలవలేదు. అందరూ నన్ను విడిచిపోయి అందరూ నన్ను విడిచిపెట్టిపోయారు. ఇది వారికి నేరముగా ఎంచబడుకుండును గాక. సో ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ పౌలు అంట నన్ను అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఏం తప్పు చేశాడు పౌలు చెప్పండి? సువార్త చెప్పాడు ధైర్యంగా, రోగులను స్వస్థపరిచాడు, పాపులను దేవుని తప్ప తిప్పాడు, ప్రయాసపడి ఖండాలు తిరిగి సేవ చేశాడు. ఎందుకు విడిచిపెట్టిపోయారు? అనేక మంది ఎందుకు విడిచిపెట్టిపోయారు? అనేక మంది ఎందుకు తప్పిపోయారు పౌలును చూసి? మీరు మోషేని కూడా చూడండి. మోషేతో పాటు 6 లక్షల కాల్బలం ఉంటే 6 లక్షల కాల్బలం ఉంటే ఆయనతో ఉన్నది ఎవరంటే ఒక్క యెహోషువ కాలేబ్ మాత్రమే. ఒక్క యెహోషువ మాత్రం అతనితో అంటు కట్టబడి, మిగతా వాళ్ళంతా కాలేబు కూడా వస్తాడు, ఏదో అయ్యగారు ప్రైజ్లాడు అంటాడు, వెళ్ళిపోతాడు. కానీ ఒక్క యెహోషువ మోషేతో ఉన్నాడు, మోషేతో అంటు కట్టబడ్డాడు, యెహోవా తండ్రితో అంటు కట్టబడ్డాడు. మీరు ఆ తర్వాత చూస్తే 6 లక్షల కాల్బలములో ఎవరు అధికంగా హెచ్చించబడ్డారో తెలుసా? చెప్పండి, ఎవరు దీవించబడ్డారు? యెహోషువ నాయకుడుగా ఎంచబడ్డాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఊరిక పని బాట లేకుండా గాలికి తిరుగుకుంటా, ఏ బాధ్యత లేకుండా, ఏ భారం లేకుండా, ఆ ఫ్రెండ్తో కాసేపు తిరిగి, ఈడు బైక్ మీద కాసేపు ఎక్కి, అటు తిరిగి ఇటు తిరిగి, ఎక్కడ పోతాను ఇప్పుడే ఇక్కడ పోయి వస్తా, ఏం పని ఏమిలే, అట్లా తిరిగి వచ్చి వస్తా. ఎక్కడ పోతాను ఇక్కడే, ఎక్కడ పోతానంటే ఇప్పుడే మా అమ్మింటికి పోయి వస్తా, ఏముంది అక్కడ పని ఏమిలే, ఊరికే గురి గమ్యం లేకుండా. చెప్పండి, జీవితంలో బాధ్యత లేకుండా తిరిగినటువంటి వాళ్ళు ఎప్పటికీ బాధ్యత మోసేవారిగా మారలేరు. నిన్ను గురించి బాధ్యత నీకే లేకపోతే ఇక ఇతరుల బాధ్యత నీకు ఎలా అప్పగిస్తాడు దేవుడు? నిన్ను గురించిన భారం నీకే లేకపోతే, నిన్నొక లైఫ్ స్టైల్లో కట్టుకోవాలన్నటువంటి ఉద్దేశం నీకే లేకపోతే, నిన్నొక గొప్ప వ్యక్తిగా కట్టుకోవాలన్నటువంటి ఆ నిరీక్షణ నీకే లేకపోతే నువ్వు ఇతరులేం కడతావు ఇంకా? అందుకోసం ఎప్పుడు నాయకుడు మాత్రం కాలేవు, గొప్ప హోదాలో మాత్రం ఎప్పటికీ ఉండలేవు. ఇక ఏదో నువ్వు తింటావు, తాగుతావు, 4 రాళ్ళు వెనకేసుకుంటావు, ఒక ఇల్లు కడతావు, చెప్తున్నాను కదా. ఎవరో ఒక పనికి మళ్ళీ పెళ్లి చేసుకుంటావు, వాడితో జీవితాంతం వేగుతావు, ఆ తర్వాత ఏదో అయిపోద్ది నీ జీవితం. కానీ దేవుడు ఇంత చిన్నగా ఊహించట్లేదు నీ జీవితాన్ని. గాడ్స్ ప్లాన్ ఈస్ వెరీ డిఫరెంట్ ఇన్ యువర్ లైఫ్. నీ పట్ల దేవునికి ఉన్న మహా ఉద్దేశం మామూలైంది కాదు, మహా స్పెషల్. ఎప్పుడు ఎవరి ఊహకు అందనటువంటి స్పెషల్. అందుకే ప్రతి అడుగు నిర్దేశించి, గురి గమ్యము కలిగి, ప్రతి అడుగు ఉద్దేశించి నువ్వు అడుగు ముందుకేసినప్పుడు నీ కార్యాన్ని ఆయన సఫలపరచబోతున్నాడు, నేను నిలబెట్టబోతున్నాడు. నువ్వు చిన్నవాడవైనా ఎవ్వరూ పెద్దవాళ్ళు చేయలేని కార్యాలు చేయించబోతున్నాడు. నువ్వు చిన్నదానవైనా ఏ గొప్పవాళ్ళు నీ సీనియర్లు చేయలేని కార్యం చేయబోతూ ఉన్నావు. నీకంటే ముందు తరాల వారు ఎవరు చేయలేని కార్యం చేయించబోతున్నాడు. నీ ద్వారా ఆశ్చర్యాలు జరిగించబోతున్నాడు దేవుడు. సిలువకు కొట్టబడి రోజున పౌలు అంటున్నాడు, నేను సిలువకు కొట్టబడ్డాను, అందరూ నన్ను విడిచిపెట్టిపోయినా, అందరూ నాకు వదిలేసిపోయినా, నేను మాత్రం సిలువకు కొట్టబడి అలాగే ఉన్నాను. అందుకే దేవుడు నాతో ఉండి నా ద్వారా అనేక కార్యాలు చేయించడం చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. విడువబడ్డావా? ఒంటరివయ్యావా? దిక్కులేని పరిస్థితుల మధ్యలో ఉన్నావా? నమ్మిన వారంతా వదిలేశారా? ప్రేమించిన వారంతా దూరం అయిపోయారా? ఎక్కడ వెతికినా ఆ ప్రేమ ఊట లేదా? జీవితంలో అన్నీ కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయి కన్నీటితో ఉన్నావా? ఈరోజు చెబుతున్నా నేను, నువ్వు దేవుని సిలువకు కొట్టబడితే ప్రపంచంలో నీతో ఎవరొచ్చినా రాకపోయినా ఆయన నిన్ను కన్నీటి లోయలు దాటించి సంతోష గానాల వైపు నడిపించబోతూ ఉన్నాడు. నీ గోనె పట్టను విడిపించి ఉల్లాస వస్త్రం ధరింప చేయబోతున్నాడు. నీకున్నటువంటి దుఃఖాన్ని తీసివేసి ఆనంద సంతోష లోయల్లో నడిపించబోతూ ఉన్నాడు. చప్పులు కూడా బిగ్గరగా దేవుని మహిమపరుస్తాం. అందుకే చెప్తాను, సిలువకు కొట్టబడు. ఏదో 4 రోజులు వచ్చి కలిసి వస్తే వస్తా, కలిసి వదిలేసిపోతాను అని చెప్పబాక.
బాగుంటే ఉంటా, లేకపోతే వెళ్ళిపోతాను చెప్పబాక. బాగున్నా లేకపోయినా, కష్టం వచ్చినా లేకపోయినా, గాయమైనా ఏమైనా, రక్తపాతమే అయినా చెప్పండి, నీ సిలువలో నేను ఉంటాను ప్రభువా, నీ సిలువకు నేను కొట్టబడతాను ప్రభువా, నీ సిలువలో చివరి దాకా సాగుతాను ప్రభువా, నీ సిలువలో చివరి దాకా నేను ఉంటాను ప్రభువా. నో టర్నింగ్ బ్యాక్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ తీర్మానంతో బ్రతికినప్పుడు పౌలును ఆశ్రయించినటువంటి దేవుడు, పౌలు నిలబెట్టినటువంటి దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. నీ పిల్లల దేశాన్ని ఏలేవాళ్ళుగా చేయబోతున్నాడు. నీ పిల్లల తలరాతలు మార్చబోతున్నాడు. నీ కుటుంబం తలరాత మార్చబోతున్నాడు. ఆయన నీ జీవిత చరిత్రను మార్చబోతూ ఉన్నాడు. తన రక్తముతో నీ తలరాతను చెడిపేసి కొత్త రాత రాయబోతున్నాడు. ఆయన నీ కర్మను కొట్టివేసి ఆయన కార్యము చేయబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా, నూతన హృదయం నీకు ఇవ్వబోతున్నాడు, నూతన మనస్సు నీకు ఇవ్వబోతున్నాడు, నూతనమైన మార్గం నీకు తెలియచేయబోతున్నాడు, నూతన సత్యం నిలబెట్టబోతూ ఉన్నాడు. సిలువకు కొట్టబడతాను ప్రభువా, నా బ్రతుకుని కాలాన్ని వ్యర్థంగా చెయ్యను ప్రభు అని తీర్మానం చేసుకుందాం. ఈ రోజున అందరూ సల్లేషీలు పడదాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అందరూ కూడా సల్లేషీలు పడదాం. నీ కృప నాకు కావాలి నాయన, నీ దయ నాకు కావాలి తండ్రి, నీ ఆశీర్వాదం నాకు కావాలి తండ్రి, నీ క్షేమము నాకు కావాలి తండ్రి, నీ జీవము నాకు కావాలి తండ్రి. నీతో అంటు కట్టబడతాను. ఎవరు నవ్వినా, యేసు సిలువలో ఉన్నప్పుడు నవ్వారు, ఉమ్మేశారు. యేసు సిలువలో ఉన్నప్పుడు ఎగతాళి చేశారు. నువ్వు దేవుడివైతే దిగిరా అన్నారు. నువ్వు దేవుడి కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని చూద్దామన్నారు. దిగిరా అన్నారు. ఆయన వస్త్రాన్ని చింపేశారు, ఆయన వస్త్రాన్ని చీట్లు వేశారు, ఆయన వస్త్రాన్ని అమ్మేశారు. వచ్చిన వారంతా ఆయన మీద ఉమ్మేకి మొదలుపెట్టారు. రాను వారు సవాలు చేశారు, రా దిగో, సిలువ నుంచి దిగో, సవాలు చేశారు. ఈరోజు నువ్వు కూడా అలాగే ఉన్నావేమో, ఉమ్మి వేయబడే స్థితిలో ఉన్నావేమో, తృణీకరించబడే స్థితిలో ఉన్నావేమో. ఇంకా నీ భర్త మారలేదెందుకు? ఇంకా నీ పిల్లలు మారలేదెందుకు? నీ స్థితి మారలేదెందుకు? అంటూ ఒక పని చేసే పరిస్థితి మధ్యలో ఉన్నావు. ఏం అద్భుతం జరగలేదేంటి నీ ఇంట్లో? ఆశ్చర్యం జరగలేదేంటి నీ ఇంట్లో? ఒక పని చేసే పరిస్థితి మధ్యలో ఉన్నావు. ఇదిగో ఈరోజు దేవుడు సమానుకరంగా చెబుతూ, ఏ యేసు శిలువ మీద ఉన్నాడో ఆ యేసు పునరుత్థాన శక్తిని పొందాడు. ఏ యేసు శిలువ మీద వేలాడాడు, అవమానాలు పొందాడు, ఉమ్మి వేయించుకున్నాడు, గడ్డం పొరికించుకున్నాడు. ఓ అనేక సార్లు నిందించబడి అవమానపరచబడ్డాడు. అదే యేసుకు సమాధిని పెకిలించే శక్తి వచ్చింది. అదే యేసుకు మరణాన్ని గెలిచే శక్తి వచ్చింది. అదే యేసయ్యకు సమాధి మొక్కలు విరగొట్టే శక్తి వచ్చింది. అదే యేసయ్యకు ఎవరు లేని విధముగా బ్రతికే తిరిగి లేచే శక్తి వచ్చింది. అదే యేసయ్యకు తనను పట్టిన సమాధిని ఖాళీ చేసే శక్తి వచ్చింది. అదే యేసయ్యకు తనను పట్టిన మరణాన్ని, మరణపు ముళ్ళను విరిచే శక్తి వచ్చింది. అదే శక్తి, the same power of resurrection is going to come to you also. అది నీకు కూడా రాబోతూ ఉన్నది. నువ్వు కూడా మరణాన్ని గెలవబోతున్నావు, సమాధిని గెలవబోతూ ఉన్నావు, మృత్యు ఘోరలు విరగొట్టబోతున్నావు, మరణపు ముళ్ళు విరగొట్టబోతున్నావు, దరిద్రాన్ని విరగొట్టబోతున్నావు, శాపాన్ని విరగొట్టబోతున్నావు, రోదన విరగొట్టబోతున్నావు. ఈ రసత్వం జరగబోతున్న జీవితంలో నారు పేరు సిలువకు కొట్టబడతాను తండ్రి. నామకార్థ బ్రతుకు కాదు తండ్రి, వచ్చిపోయే బ్రతుకు కాదు తండ్రి, నీతో కొట్టబడే నిబంధనల బ్రతుకు నాకు, నిబంధనల జీవితం నాకు కావాలేసయ్యా, కావాలేసయ్యా. నన్ను నామకార్థం బ్రతికించొద్దయ్యా, నన్ను నామకార్థం వెళ్ళిపోనివద్దయ్యా. నీతో కొట్టబడతానయ్యా, సిలువకు కొట్టబడతానయ్యా, అవమానానికి కొట్టబడతానయ్యా, నిందకు కొట్టబడతానయ్యా, ఉమ్మికి కొట్టబడతానయ్యా, అపహాస్యం చేసే వారికి కొట్టబడుతున్నాను. వాడి ముందు నేను నీకు కొట్టబడతాను తండ్రి, నీకు నీ సిలువకు కొట్టబడతాను తండ్రి.
తీర్మానం వేసుకుందాం. ఈరోజు గొప్ప తీర్మానం ప్రభు ఎదుట. జీసస్ క్రైస్ట్, జీసస్ క్రైస్ట్, ఈ కృషి బ్రతికే కృప నాకు కావాలి. చెదిరిపోయిన నా జీవితం తిరిగి కట్టబడాలి. చల్లాచిన నా బ్రతుకు తిరిగి కట్టబడాలి. విశ్వాసాన్ని పోగొట్టుకున్న నా బ్రతుకు తిరిగి కట్టబడాలి. క్రీస్తుని బండ మీద కట్టబడాలి. క్రీస్తు సిలువకు కట్టబడాలి. క్రీస్తు సిలువకు కట్టబడాలి. లార్డ్ జీసస్ క్రైస్ట్, నీ సిలువలో నా జీవితం చివరి శ్వాస వరకు, పరలోకం చేరేంత వరకు తండ్రి నీకే నేను కట్టపడాలి తండ్రి. నీ సిలువకు కట్టపడాలి తండ్రి. నామకర్తగా బ్రతుకుతూ వచ్చిపోతూ అటు ఇటు చూసుకుంటూ వెళ్ళిపోతున్నావేమో. దేవుని శక్తి గురించి చూడుకుని వెళ్ళిపోతున్నావేమో. దేవుని ప్రభావాన్ని చూడుకుని వెళ్ళిపోతున్నావేమో. వచ్చిన రీతిగా వెళ్ళిపోతున్నావేమో. ఈ రోజు నీ బ్రతుకు మార్చబడాలి. నీ అంతరంగ సిలువ ఉదయించాలి. పూర్తిగా సిలువకు కొట్టబడాలి. కొట్టబడాలి. సిలువ వేయబడాలి. నన్ను సిలువకు వేసుకుంటున్నాను. నా మెడలో కాదు, నాకెక్కడో కాదు తండ్రి. నేను నీతో కొట్టపడాలి. నీ సిలువలో కట్టపడాలి తండ్రి. నిందైన, అవమానమైన, బాధైన, యాతనైన, గాయమైన నేను పునరుద్ధాన శక్తితో నింపబడాలి తండ్రి. పునరుద్ధాన బలముతో నింపబడాలి తండ్రి. పునరుద్ధాన మహిమతో నింపబడాలి తండ్రి. పునరుద్ధాన బలముతో నింపబడాలి తండ్రి. పునరుద్ధాన శక్తితో నింపబడాలి తండ్రి. నాకు నీ పునరుద్ధాన బలము కావాలి తండ్రి. నీవు మోస్తున్న ఆ సిలువలో నేను కట్టబడి ఉండాలి నాయన. నీ భుజాల మీద నా సిలువలో నేను ఉండాలి నాయన. నీ భుజం మీద నా సిలువలో నేను కొట్టబడి ఉండాలి నాయన. నీతో పాటు నేను గొల్గొతాకి రావాలి నాయన. నీతో పాటు శిఖరం ఎక్కాలి నాయన. నీతో పాటు పునరుద్ధాన శక్తిని పొందాలి నాయన. నీతో పాటు సమాధిని బద్దలు శక్తిని పొందాలి నాయన. నీతో పాటు బలం పొందాలి నాయన. థ్యాంక్ యూ డాడీ. నన్ను నిలబెట్టుతాను. నోరుతాడు అందరు నోపచ్చిన ఏమి నడవాలి. ముట్టిగా వెళ్ళొద్దు, ముట్టిగా వెళ్ళొద్దు. యవనస్తుడా, సిలువకు కొట్టబడి వెళ్ళే రోజున, యవనస్తురాలా, సిలువకు కొట్టబడి వెళ్ళే రోజున, సిలువకు కొట్టబడి వెళ్తే తల్లి, సిలువకు కొట్టబడి వెళ్ళిపోయే సహోదరుడా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ వండర్ఫుల్ ఫాదర్. నేను చూడాలి. ప్రపంచమంతా ఈరోజు ఖాళీ సమాధిని చూస్తూ ఉన్నది. ప్రపంచమంతా తిరిగి తిరిగి ఖాళీ సమాధిని చూస్తూ ఉన్నది. ఎవరికి శక్తి ఉంది? ప్రపంచంలో ఒక్క యేసుకు మాత్రమే ఉన్నది. ఒక్క యేసుకు మాత్రమే ఉన్నది. సమాధిలో కుళ్ళిపోలేదు ఆయన. సమాధిలో కుళ్ళిపోలేదు. సమాధిలో ఆయన కుళ్ళిపోలేదు. ఆయన ఎముకలు చేతులు పట్టలేదు. పునరుద్ధాన శక్తితో లేపబడ్డాడు. నువ్వు కూడా సిలువకు పట్టబడతావా? నువ్వు కుళ్ళిపోవు. నీ చరిత్ర కుళ్ళిపోదు. నీ బ్రతుకు కుళ్ళిపోదు. పరిమళ వాసనగా తిరిగి లేవబోతూ ఉన్నావు. ప్రపంచానికి సవాలుకరంగా లేవబోతూ ఉన్నావు. ప్రపంచానికి ఆశ్చర్యకరంగా లేవబోతూ ఉన్నావు. ప్రపంచానికి దీవెనకరంగా లేవబోతూ ఉన్నావు. ప్రపంచానికి ఆశ్చర్యకరంగా లేవబోతూ ఉన్నావు. ప్రపంచానికి సమాధానకరంగా లేవబోతూ ఉన్నావు. ప్రపంచానికి అద్భుతంగా లేవబోతూ ఉన్నావు. ఆశ్చర్యకరంగా లేవనెత్తబడబోతూ ఉన్నావు. నీ చరిత్ర అనేకులకు ఆశ్చర్యం కాబోతూ ఉన్నది. నీ చరిత్ర అనేకులు దీవెనకరం కాబోతూ ఉన్నది. Thank you, Lord. Thank you, Jesus. Hallelujah. Sumala paalaiti, sumasiliti, siluvaku ne cheriti, Srimantuda Shalemu Raja, Srikaluda
దగ్గర ఏడ్చిన వారు ఉన్నారు, సిలువ వరకు వచ్చిన వారు ఉన్నారు, ఆయన చూసి బాధపడిన వారు ఉన్నారు. కానీ సిలువకు కొట్టబడిన వారు ఒక్కరే. ఆ ఒక్కరెవరు అంటే పౌలు చెబుతున్నాడు, నేను సిలువకు కొట్టబడ్డాను, సిలువకు కొట్టబడ్డాను. నేను సిలువ దగ్గర ఏడ్చే వ్యక్తిగా ఉన్నావేమో, సిలువను మోసుకొని పోయే వ్యక్తిగా నీవు ఉన్నావేమో, మెడలో సిలువేసే వ్యక్తిగా నీవు ఉన్నావేమో. కాదు కాదు, దేవునికి కావలసిన సిలువ వేసుకున్నవారు కాదు, సిలువను దగ్గర ఏడ్చేవారు కాదు, సిలువ వెనకాల వచ్చేవారు కాదు. సిలువకు కొట్టబడిన వారు కావాలి ఆయనకు, సిలువకు కొట్టబడిన వారు కావాలి ఆయనకు, సిలువకు కొట్టబడిన వారు కావాలి ఆయనకు. సన్నెల పాలైతి సమ్మసిల్లితి సిలువకు నే చేరితి, సన్నెల పాలైతి సమ్మసిల్లితి సిలువకు నే చేరితి. శిఖరురానా సిలువను మోసి, శిఖరురానా సిలువను మోసి అందరనే చూపినావే, నీ తన బలమే క్షణావే, నదరనే చూపినావే, నీ తన బలమే క్షణావే. యేసయ్యా యేసయ్యా, పాడు గట్టిగా స్వరమెత్తి అందరూ పాడాలి గట్టిగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నేనెట్టుకోగలను దేవా, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు. నా దేవా నా దేవా నా దేవా నా దేవా. దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలిలో, దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలిలో, నది కూడా ఆర్తధ్వని వేరి, నది కూడా నన్ను నడిపించినావే, నీ తన బలమే క్షణావే, నన్ను నడిపించినావే. పాడు స్వరమెత్తి నీ తన పాడు యేసయ్యా యేసయ్యా పాడు యేసయ్యా. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయర్ టవర్ ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247 807